మెగా నామ సంవత్సరం 2026 సంక్రాంతికి మొదలైందని చెప్పాలి. పోయిన సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఓ రేంజ్ హిట్ కొడితే ఈ సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మనశంకర ప్రసాద్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకొని మెగా నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత రికార్డులను తుడిచిపెట్టి కొత్త రికార్డులను సృష్టించి తనకు తనే సాట్ అని నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రికార్డులు బద్దలు కొట్టడం, రికార్డులు తిరిగి రాయడం, బాక్సాఫీస్ లను షేక్ చేయడం ఈ మెగా బాస్ కు కొత్త ఏమి కాదు. ఈ మధ్య కొత్త ఎగసిపడ్డ వాళ్లకు కనువిప్పు కలిగించారు. ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక పాత సినిమా గుర్తుకొస్తుంది. 1990లో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ జీవితం నటించిన అంకుశ సినిమా. ఈ సినిమాతో రామ్ రెడ్డి అనే మంచి విలన్ తెరకేయడం చేశాడు. ఈ సినిమా లైన్ ఏంటంటే విజయ్ అంటే రాజశేఖర్ ని ఓ స్కూల్ మాస్టర్ రఘురామయ్య ఆదరిస్తాడు. ఆ తర్వాత విజయ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు, రఘురామయ్య సీఎం అవుతాడు. నీలకంఠ అనే విలన్ రఘురామయ్యని చంపాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ విజయ్ రఘురామయ్యని ఎలా కాపాడతాడు అనేది స్టోరీ. ఈ సినిమా ఆ రోజులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే సినిమా హిందీలో చిరంజీవి తో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. అదే లైన్ తో దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో కథనాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ ని అద్భుతంగా ముస్తాబ్ చేశాడు. ఈ రోజుల్లో ఇదంతా కామన్. ప్రతి సినిమా ఏదో ఒక పాత సినిమా కథను పోలి ఉంటుంది. కథల కన్నా కథనం చాలా ముఖ్యమని భావిస్తున్నారు కథా రచయితలు. ఇప్పుడు పాత కథల్ని కొత్త స్క్రీన్ ప్లే తో రంజింప చేస్తున్నారు అన్నది అందరికి తెలిసిన విషయమే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే ఉగాది రోజు విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి హిట్ టాక్ తో దూసుకోబోతుంది. మొత్తానికి సినిమా ఒక అద్భుతం అని చెప్పాలి. సినిమా కథ గంభీరంగా సాగుతుంది. అసలు మాటలతో చెప్పడం కాదు, తెరపై చూసి ఎంజాయ్ చేయాలి. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా ఫ్లాప్ అయితే జీవితంలో మీ ముఖం చూపించనని ఎందుకన్నాడో సినిమా చూస్తే గానీ అర్థం కాదు. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్, కథని తెరకెక్కించిన తీరు, కథ నడుస్తున్నంత సేపు ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తారు. భగత్ సింగ్ క్యారెక్టర్ ఎలివేషన్స్ అదుర్సాని చెప్పాలి. ప్రతి డైలాగ్ లో దేశభక్తి ఉట్టిపడుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అన్న టైటిల్ కి పవన్ కళ్యాణ్ మాత్రమే న్యాయం చేయగలడు అన్నట్టుగా ఉంది. యాక్షన్ సీన్స్ గానీ, సెంటిమెంట్ గానీ, లవ్ గానీ, కామెడీ సీన్స్, సీరియస్ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారు దర్శకులు. ఈ సినిమాలో ఒకటి ఉంది, ఒకటి లేదు అన్నట్టుగా తెర నిండా నవరసాలు పంచి తన పనితనాన్ని చాటుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఓజీ సినిమా అభిమానుల సినిమా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అందరి సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. రంగుల తెరైన, రాజకీయమైన, మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ చూస్తున్నంత సేపు గర్వంగా ఫీల్ అవుతారు అభిమానులు. ప్రజానాయకుడిని, కథానాయకుడిని ఒకటిగా చూపిస్తే దానికి ప్రాణం పోశాడు పవన్ కళ్యాణ్. అది ప్రతి డైలాగ్ లో స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ లో కూడా మంచి డాన్సర్ ఉన్నాడు అని రుజువు చేశాడు డాన్స్ మాస్టర్. తెరపై పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తుంటే అభిమానులు కొత్తగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా సీరియస్ గానే ఉంటుంది. అక్కడక్కడ కామెడీ టచ్ తో సీరియస్ నుంచి రిలీఫ్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఫస్ట్ హాఫ్ లో రాశి కన్నా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్ లోను, సెకండ్ హాఫ్ లోను పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి వచ్చే మాటల తూటాలతో థియేటర్ దద్దరిల్లింది. ఎవర్రా నా ఇంట్లోకి రానిచ్చింది, సీఎం పిఎంఏ నా పర్మిషన్ లేకుండా రారు అని విలన్ అంటే, సునామీ పర్మిషన్ తీసుకొని రాదు, అనుబాంబు పడ్డప్పుడు ఆపడానికి చూడకు, నాలాంటి వచ్చినప్పుడు అన్ని మూసుకొని కూర్చో అనే డైలాగ్ హైలైట్. ఓల్డ్ సిటీకి ఒక విలన్ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు పక్కన కానిస్టేబుల్, సార్ మీకు బొట్టుంది అంటే, నేను వెళ్తున్నది పాకిస్తాన్ కాదు, పాత బస్ కి అన్న డైలాగు అబ్బో ఒకటి రెండు కాదు, ఇలాంటి తూటాలు చాలానే ఉన్నాయి. ఫైట్ మాస్టర్ పనితనం వేరే లెవెల్. స్త్రీలతో లవ్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ మర్చిపోలేనివి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో సీన్ ఏంటంటే, విలన్ గ్యాంగ్ రేప్ చేస్తుంది. ఆ అమ్మాయి హాస్పిటల్ లో ఉన్నప్పుడు వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తొలి ప్రేమ సాంగ్ చిత్రీకరణ అభిమానులను ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక ఈ సినిమాకు మైనస్లు అంటే చెప్పుకోతగ్గవి ఏమీ లేవు, చిన్న చిన్న పొరపాట్లు తప్ప. పవన్ కళ్యాణ్ చిన్నతనంలోని ఇంట్రడక్షన్ సీన్, పెద్ద పెద్ద విలన్లని బాణాలతో కొట్టడం, వారితో పోరాటం నమ్మశక్యంగా లేదు. ఓల్డ్ సిటీకి వెళ్ళి అంత మందిలో ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొని రావడం చూడడానికి బాగున్నా కొంత ఓవర్ అనిపించింది. అక్కడక్కడ ఇలాంటి సీన్లు ఎబ్బెట్టి అనిపించినా సినిమాటిక్ గా ఉన్నాయి. భూతత్వంలో చూడవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని హైలైట్ చేయడానికి ఇలాంటి సన్నివేశాలు తీశారనేది మనకు అర్థమవుతుంది. సంక్రాంతికి మన శంకర్ ప్రసాద్, ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ విజయాలతో మెగానామ సంవత్సరానికి బోని కొట్టారనిపిస్తుంది. ఎలాంటి హైపు లేకుండా సైలెంట్ గా వచ్చి పెద్ద సౌండ్ చేసింది ఉస్తాద్ భగత్ సింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జనం కోసం, నిజం కోసం మన K5 ఛానల్. జై హింద్.